హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్యస్ వరల్డ్. మీరు చాలామంది అడుగుతున్నారు కదా స్కిన్ కేర్ వీడియోస్ చేయండి అని. సో నేను కొంత టైం తీసుకొని మీకు స్కిన్ కేర్ వీడియో చేద్దామని చెప్పి వచ్చేసాను. బేసిక్గా నేను జేఎంఆర్ఐటీలో బీటెక్ చేస్తున్నా. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది, ఎందుకంటే నేను స్కిన్ కేర్ ఫాలో అవుతున్నాను. ఏదైనా స్కిన్ కేర్కి వచ్చేసి మనం ఎందులోనైనా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం కంటిన్యూస్గా అదే ప్రోడక్ట్ వాడితే డెఫినెట్గా మనకి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. మీకైతే నా స్కిన్ ఎలా చేంజ్ అయిందో జెన్యూన్గా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మనం కొన్ని స్టెప్స్ అనేవి అయితే ఫాలో అవ్వాలి. ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మాయిశ్చరైజర్, ఎనీ అదర్ క్రీమ్, సెరమ్ ఆర్ క్రీమ్ వాడతాం కదా అది. నెక్స్ట్ సన్ స్క్రీన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ సన్ స్క్రీన్ వాడితే బ్లాక్ అయిపోద్ది స్కిన్ అని అంటారు కదా, అదే కానీ మనం కన్సిస్టెన్సీగా వాడితే మన స్కిన్ టోన్ అనేది చాలా అంటే చాలా చేంజ్ అయిపోద్ది. నేనైతే ఫేస్ చేశాను, చెప్తున్నా కదా. ఫస్ట్ చాలా డిఫరెన్స్ అయితే నేను చూసాను. దీస్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ షీట్ మాస్క్స్ అనేవి కూడా యూజ్ చేస్తే మనకి కొంచెం బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. వీక్లీ ట్వైస్ అలా యూజ్ చేయాలి. అండ్ నైట్ సిరమ్ ఈస్ ఇంపార్టెంట్. దీస్ ఆర్ మై స్కిన్ కేర్ రొటీన్. అండ్ నేను మీకు ఒక్కొక్కటి యూజ్ చేస్తూ ఎలా ఉంటుందో దాని గురించి చెప్పేస్తాను. నేనైతే ఈ ఫేస్ వాష్ యూజ్ చేస్తా. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుని అయితే వచ్చేసాను. పాండ్స్ నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను. ముందైతే ప్యూర్ డిటాక్స్ చార్కోల్ ఉంటుంది కదా, చార్కోల్ది వాడేదాన్ని. అది కూడా నాకు చాలా నచ్చింది. బట్ ఇది కొత్తగా వచ్చిందని చెప్పి ట్రై చేసాను, నైసినమైడ్. సో అందరూ చెప్తున్నారు కదా నైసినమైడ్ యూజ్ చేయండి అని చెప్పేసి, సో అందుకని యూజ్ చేసా. నాకు చాలా నచ్చింది. కన్సిస్టెన్సీగా ఏదైనా మనకు వాడితేనే మనకి రిజల్ట్ కనిపిస్తుంది. ఒక 1 month వాడి రిజల్ట్ రాలేదని పక్కన పడేస్తే మనకి రిజల్ట్స్ అయితే రావు. సో ఏదైనా ఒక 6 months అలా కంటిన్యూస్గా వాడితే డెఫినెట్గా రిజల్ట్స్ కనిపిస్తాయి. నేను యాక్చువల్లీ పాండ్స్ గార్నియర్ ప్రొడక్ట్స్ వాడతాను. ఇవైతే నేనైతే చాలా చేంజ్ వచ్చింది కాబట్టి సో ఐ ట్రస్ట్ ఇట్. ఫేస్ వాష్ మనం రెడీ అయ్యే ముందు ఫస్ట్ మాయిశ్చరైజర్ అనేది ఇంపార్టెంట్. పాండ్స్ ఫేస్ వాష్ వాడతా, పాండ్స్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. మాయిశ్చరైజర్ అనేది నిజంగా మనకి అంటే ఏమైనా ఫౌండేషన్స్ గట్రా అప్లై చేసినప్పుడు ఫస్ట్ మాయిశ్చరైజర్ కానీ మనం యూజ్ చేస్తే మన ఫేస్కి ఏ ఎఫెక్ట్ ఉండదు. మాయిశ్చరైజర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. స్కిన్ కేర్ వచ్చేసరికి మేకప్ ఇవన్నీ సైడ్కి తీసేస్తే మాయిశ్చరైజర్ అనేది ఫస్ట్ బేస్. సో ఐ అప్లై దిస్. మాయిశ్చరైజర్ మనం అప్లై చేసుకున్నాక గార్నియర్ సెరమ్ క్రీమ్ అనేది యూజ్ చేస్తాను. ఎందుకో నాకు గార్నియర్ ప్రొడక్ట్స్ అంటే చాలా ఇష్టం. మెయిన్గా షీట్ మాస్క్స్ డెఫినెట్గా రిజల్ట్ కనిపిస్తుంది. వీక్లీ మీరు ట్వైస్ వాడండి. షీట్ మాస్క్స్కి అంటే చీక్స్ దగ్గర కానీ అలాగా మనకి ఆ బ్రైట్నెస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ సెరమ్ క్రీమ్ అయితే రాసేద్దాం. ఇది వచ్చేసి విటమిన్ సి సెరమ్ క్రీము, SPF 40. అంటే మనం సన్ స్క్రీన్ రాయవసరం లేదు, కానీ నేను సన్ స్క్రీన్ కూడా యూజ్ చేస్తున్నా. ఇది థిక్గా ఉంటుంది, చాలా బాగుంది స్మూత్గా క్రీమ్ అయితే. కన్సిస్టెన్సీ ఇస్ ఇంపార్టెంట్. మనకి స్కిన్ కానీ చేంజ్ కావాలి అని అంటే మాత్రం కంటిన్యూస్గా 6 months వాడాలి. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. ఇది ఇంపార్టెంట్ మనకి. ఇది వచ్చేసి నైసినమైడ్ SPF 50 పాండ్స్ బ్రాండ్ అనేది యూజ్ చేస్తాను. నాకు ఎందుకో పాండ్స్ నచ్చింది, సో అందుకని ఇదే యూజ్ చేస్తా. ఇది చాలా కొంచెం క్వాంటిటీ తీసుకోవాలి, మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే మనకి ఫేస్ వేరే మారిపోతుంది, అంటే లైక్ చెమట పట్టేసినట్టు అలా అయిపోదు. యాక్చువల్లీ సన్ స్క్రీన్ ఇలా 3 finger టిప్స్తో రాయాలి ఆర్ 2 ఇలా రాయాలి, బట్ నాకు అలా అలవాట్లేదు. నేను సో అందుకని ఇలా రాస్తాను. సన్ స్క్రీన్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ట్యానింగ్ ఇవేమి ఉండదు. సో సన్ స్క్రీన్ అయితే వాడండి అందరూ, ఐ సజెస్ట్. నెక్స్ట్ వచ్చేసి గార్నియర్ షీట్ మాస్క్స్. నేను ఎప్పుడు విటమిన్ సి సెరమే వాడతాను. దీనివల్ల డెఫినెట్గా మన స్కిన్ అయితే గ్లో కనిపిస్తుంది. రిజల్ట్స్ అయితే నాకు కనిపించాయి. అండ్ మీకు నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా నేను పెడతా, అండ్ అది కూడా చూడండి. ఇవైతే నాకు చాలా రిజల్ట్ కనిపించింది కాబట్టి నేను మీకు సజెస్ట్ చేస్తున్నా. అందరూ అడుగుతున్నారు ఎలా చేంజ్ అయ్యావు, అసలు స్కిన్ టోన్ మారిపోయింది. యాక్చువల్లీ నాకు ముందు ఇక్కడ పిగ్మెంటేషన్ కూడా ఉండేది. సో ఈ ప్రొడక్ట్స్ వాడడం వల్ల నాకు అవి కూడా క్యూర్ అయిపోయాయి. ఇది వచ్చేసి ఓవర్నైట్ సిరమ్, గార్నియర్ ఓవర్నైట్ సిరమ్ అనేది.
దీనివల్ల మనకి బ్రైట్నెస్సే వస్తుంది. నేను యూజ్ చేసినవన్నీ బ్రైట్నెస్ అండ్ డార్క్ స్పాట్స్ అనేవి కనిపించకుండా ఉండడానికి, డార్క్ స్పాట్స్ పోవడానికి అండ్ మన ఫేస్లో బ్రైట్నెస్ అనేది ఉండడానికి. సో ఇది మనం తీసి లైట్గా ఈ డ్రాప్స్ ఫేస్ మీద అప్లై చేసుకొని మనం జస్ట్ సెరం కదా లైట్గా ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు నేను రాసుకున్నాను ఎందుకంటే ఇది నైట్ సెరం కదా. సో ఇవే నా స్కిన్ కేర్ రొటీన్. సో ఇవి మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీకు రిజల్ట్స్ కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. నా ఫేస్ అయితే డెఫినెట్గా చేంజ్ అయింది. సో మీకు నేను ఫొటోస్ పెడతాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇంకేమైనా ఐడియాస్ మీకు ఏమైనా ఉంటే లైక్ నేను ఏ కంటెంట్ చేయాలో మీరు ఏమైనా చెప్పాలి సజెస్ట్ చేయాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కీప్ సపోర్టింగ్ మీ అండ్ బాయ్ బాయ్.